బీజేపీ కంటే బ్రిటిష్ వాళ్ళ నయం అనే పరిస్థితుల్లో మీ పరిపాలన ఉందంటే ఎవరంటారు? రేవంత్ రెడ్డి అహ్మదాబాద్ సభలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే అక్కడ రాహుల్ గాంధీ యొక్క మెప్పు పొందడానికి రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరు. కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ భారతీయ జనతా పార్టీ మీద మోడీ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. గతంలో ఇట్లనే కేసీఆర్ మాట్లాడాడు. కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు తెలంగాణ పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎన్నికలు అయిపోయినాయి. తెలంగాణ అభివృద్ధి ముఖ్యమా, వీళ్లకు తిట్టుకుంటూ ముఖ్యమా? ఇవాళ కేసీఆర్ గారు గిట్నే ఏది పడతాడు మోడీ గారిని కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు ఏది పడుతుంది ఇష్టం మాట్లాడారు. తెలంగాణ పరిస్థితి ఏమైంది? ఇవాళ ఎంత అభివృద్ధి సహకరిస్తామన్నా కూడా సహకరించాలి వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గదే పందాన్ని కొనసాగిస్తున్నది. ఎస్సీ భూములు అమ్మకుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అవుట్ ఇక రాసి పెట్టుకోరు. వాళ్ళు బాగా పెద్ద ఆశతో ఉన్నారు. ఎస్సీ భూములు అమ్మాలే, మాకు 40-50 వేల కోట్లు వస్తాయి కథ, మా ప్రభుత్వం బేఫికర్ అనుకున్నారు. ఇప్పుడు డామిడ్ కథ అడ్డం తిరిగిన లెక్క భారతీయ జనతా పార్టీ చేసిన యుద్దము గౌరవ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఆధారపడినది. తప్పకుండా కోర్టుల మీద మాకు విశ్వాసం నమ్మకం ఉంది. ఎస్సీ భూముల అమ్మకాన్ని కోర్టు కూడా ఆపుతాయన్న నమ్మకం విశ్వాసం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకున్నది. 80% హెచ్సీ భూములు అమ్మనివ్వం. సన్నబియ్యంలో కేంద్రం పాత్ర ఉంటే కాంట్రిబ్యూషన్ ఉంటే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు సన్నబియ్యం? ఊగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటూ కాదు. ఇక్కడ 37 రూపాయలు కిలో బియ్యానికి 37 రూపాయలు కేంద్రం ఇస్తుందా ఇస్తలేదా? ఇస్తుందని వాళ్ళే అంటున్నారు. వాళ్ళ కేంద్రం ఏం సంబంధం అంటున్నారు. ఇప్పుడు కిలోకు 37 రూపాయలు కేంద్రం ఇస్తుందని వాళ్ళే అంటున్నారు. వాళ్ళ సంబంధం లేదంటున్నారు. మరి రాయమని చెప్పు. 30 రూపాయలు మాకు వద్దు. కేంద్రం యొక్క సంబంధం లేకుంటే, కేంద్రం యొక్క నిధులు కాదు అనుకుంటే మంత్రిని లెటర్ రాయమను కేంద్రానికి. మీ బియ్యం మాకు వద్దు, మీ పైసలు మాకు అద్దే వద్దు, మొత్తం మేమే ఇస్తున్నామని చెప్పి రాయమని చెప్పు దమ్ముంటామని. అవి మోడీ బియ్యం, జగమెరిగిన సత్యం. ప్రతి ఒక్కరు అంటున్నారు మోడీ బియ్యం తింటున్నాం, మోడీ బియ్యం ఇస్తున్నారు చెప్పి. అది నానుడి. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతటా కూడా మోడీ బియ్యం మోడీ బియ్యం మోడీ బియ్యం మోడీ బియ్యం అంటూనే ఉన్నారు. ఇలా రేషన్ షాప్ పోయిన పేదలందరూ కూడా మోడీ బియ్యం తీసుకుంటున్నాం అంటున్నారు. అంతే తప్ప కాంగ్రెస్ బియ్యం, ఇది రేవంత్ రెడ్డి గారి బియ్యం, ఇది ఉత్తమ్ కుమార్ గారి బియ్యం అన్నారు. నేనేమంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వము 37 రూపాయలు ఇస్తలేదు అనుకుంటే, కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము దాదాపు 10-12 వేల రూపాయలు 12,000 కోట్ల 10-12 కోట్ల రూపాయలు ఖర్చు పెడతలేదు కొనుగోలు నుంచి ఇప్పటిదాకా అనుకుంటే రాయమని చెప్పండి. మరి మాకు కేంద్ర సహకారం అవసరం లేదు, మేము ఇస్తాం రాయమని చెప్పండి. మరి ఎందుకు వస్తలేరు? అవ్వ కావాలి, బువ్వ కావాలి, కానీ మోడీ గారి పేరు వద్దు.